ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. రాష్ట్రంలో బీహార్ తరహా అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. రూరల్ సీఐ స్వయంగా కానిస్టేబుల్ తీసుకువెళ్లి దాడి చేయించారని తెలిపారు. ప్రశ్నించేందుకే పుట్టానని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికేం సమాధానం చెప్తారని నిలదీశారు బియ్యపు మధుసూదన్ రెడ్డి. మనం ఆంధ్రాలో ఉన్నామా బీహార్లో ఉన్నాం అనిపిస్తున్నది. ఒక కానిస్టేబుల్ ని తీసుకొని పోయి కొట్టడం జరిగింది. రూరల్ సిఐ దగ్గరుండి చేపించడం జరిగింది. అతని మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు? ఈ రోజు డిఎస్పీ గారు ఏమంటారు? మాకు సంబంధమే లేదు, మా పరిధిలో ఏం జరగలేదు అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను కానిస్టేబుల్ కొడుకునని విరవేగతావే. ఈరోజు ఒక కానిస్టేబుల్ కి ఈరోజు అంత పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చింది, భయపడి దాంకునేస్తున్నారు. కానిస్టేబుల్ బయటకు కూడా రావటం వాళ్ళ ఫ్యామిలీ. నువ్వేం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ప్రశ్నిస్తా ఏం ప్రశ్నిస్తున్నావు రాష్ట్రంలో?